ఆరోగ్యంగా ఉన్న అంగము ఇగో చూడండి ఎంతలా ఉంది. ఎంతలా ఉంది కదండీ! ఆరోగ్యంగా ఉంది. ఇంత ఉన్న అంగము హస్తప్రయోగం వల్ల ఇగో ఇంత చేసుకున్నాం అనుకోండి. ఇంత చేసుకున్నాం, ఇంత చేసుకున్నాం. తర్వాత మళ్ళీ కొట్టి, కొట్టి ఇంత చేసుకున్నాం. చూడండి సైజ్ తగ్గుతూ పోయింది. సైజ్ తగ్గుతూ పోయింది. సైజ్ తగ్గుతూ పోయింది కదా! ఇప్పుడు ఇంతలా ఉన్నదానికి మనం ఏం చేశాం? బాగా కొట్టి, కొట్టి, కొట్టి ఈ హస్తం చర్మము ప్రకృతి దేవుడు అంగానికి మ్యాచింగ్ బట్టల. ఇది ఇంతలా ఉన్న అంగము ఇంతలాగే ఉండాల. ఇంతకొచ్చిందనుకోండి మనం ఏదో చేసుకున్నాం కాబట్టి వచ్చింది. ఇంతకొచ్చిందనుకోండి మరీ ఘోరమైన పరిస్థితి. ఇది చూడండి ఘోరమైన పరిస్థితి. మన అంగం దొడ్డుగా ఉన్నప్పుడు, గట్టిగా ఉన్నప్పుడు, రాడ్‌గా ఉన్నప్పుడు, రాడ్‌లాగా ఉన్నప్పుడే మన పార్ట్‌నర్ సుఖపడుతుంది. అయినా యోనిలో దూసుకెళ్ళాలంటే అంగంలో దమ్ముంటేనే దూసుకెళ్తదండి. ఇప్పుడు మనం అంగం ఇలా గట్టిగా పెట్టామనుకోండి, ఎనకకి తీసినప్పుడు లోపట బయటికి తీస్తున్నప్పుడు స్ట్రోక్‌లు ఇస్తాం గదా! ఇలా, 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 ఇలా ముందుకు తీసుకెళ్ళి ఎనకకి ముందుకు ఇలా అంటాం కదండీ! మనం ఎనకకి ఇలా వచ్చినప్పుడు మన లోపట వాజినా మజిల్స్ లోపట అవి కూడా దగ్గరకొస్తుంటాయి. కన్‌స్ట్రక్ట్ అవుతుంటాయి. మళ్ళీ దానికి మళ్ళీ జరుపుకుంటూ మళ్ళీ స్ట్రోక్ ఇవ్వాలా. మళ్ళీ ఎనకకి వస్తే మళ్ళీ అవి కన్‌స్ట్రక్ట్ అవుతుంటాయి. మళ్ళీ దానికి పవర్ ఇసుకుంటూ పోవాలా. దీంట్లో పవర్ ఉన్నప్పుడే పవర్ ప్లే సెక్సువల్ యాక్టివిటీ సవ్యంగా, హాయిగా, సాఫీగా సాగుతుంది తప్ప దీంట్లో మెత్తదనం ఉంటే ఇక్కడ ఉన్న కండరాలకు నెట్టుకుపోయేంత శక్తి దీంట్లో లేకపోతే మనం